కెరియర్ గ్యాప్ ఉందని మాత్రం బాధపడకండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ చాలా మందికి ఉంటుంది. కెరియర్ గ్యాప్ చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు. అది వెడ్డింగ్ వల్లనే కావచ్చు, మదర్‌హుడ్ వల్లనే కావచ్చు, లేకపోతే రిలోకేషన్ వల్ల కావచ్చు, కొన్ని సిట్యుయేషన్స్ ఇన్ కేస్ ఇంట్లో పేరెంట్స్‌ని చూసుకోవడం వల్లనో, దేని వల్లనైనా కెరియర్ గ్యాప్ అనేది యాక్సెప్టబుల్. ఇట్స్ నాట్ అ సిన్ ఫస్ట్ థింగ్. సో, కెరియర్ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కెరియర్ గ్యాప్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మీ గ్యాప్ మరీ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 6 మంత్స్. అప్పుడు మీరు మార్కెట్‌లో రిలవెంట్‌గా ఉండడానికి ఏదైనా సర్టిఫికేషన్ చేయొచ్చు. సర్టిఫికేషన్ చేయడం వల్ల మనకి ఏం లాభం అనంటే, ఈ గ్యాప్‌లో నాకు నేను అప్ స్కిల్ చేసుకున్నానని చెప్పడానికి ఉంటుంది. సెకండ్, ఇన్ కేస్ మీకు చాలా పెద్ద గ్యాప్ ఉంది అండ్ యూ ఆర్ ఆల్సో బ్యాచిలర్స్ డిగ్రీ, మీకు మాస్టర్స్ లేదు. అప్పుడు మాస్టర్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది చాలా హెల్ప్ అవుతది మీకు. మార్కెట్‌లో ఏమవుతుందనేది మీకు అర్థమవుతది. థర్డ్, మీకెప్పటికప్పుడు అసలు మీ డొమైన్‌లో న్యూస్ వస్తుంది, అప్డేట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి పెట్టుకోండి. ఎందుకంటే ఎంత గ్యాప్ వచ్చినా మీరు ఎంత రెలెవెంట్ ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ న్యూస్ ఫాలో కావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఫైనల్‌గా ఫేక్ సర్టిఫికేట్స్ అనేది మాత్రం అస్సలు ట్రై చేయకండి. చాలా మంది మార్కెట్‌లో ఉన్నారు. మీకు బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్ళడానికి, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టడానికి చాలా మంది అడ్వైస్ చేస్తారు. డోంట్ డూ థాట్. ఒక్కసారి ఒక కంపెనీకి తెలిసిందంటే మీరు బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతారు. అండ్ ఒక్కసారి బ్లాక్ లిస్ట్ మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చిందంటే వేరే కంపెనీస్ కూడా హైర్ చేయడానికి ఇష్టపడవు. కాలేజ్ ఎప్పటికైనా మీకు హెల్ప్ చేస్తుంది. ఫేక్ సర్టిఫికేట్స్ చెయ్యవు. కెరియర్ గ్యాప్ ఉందని మాత్రం మీరు రిగ్రెట్ కావడం కానీ, లేకపోతే ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, ఓవర్‌గా వరీ కావడం గానీ అది అనవసరం. ఇట్స్ వెరీ కామన్ దీస్ డేస్ అండ్ పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. సో, మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో, మీరు ఎంత నాలెడ్జబుల్ ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సో, దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. అనవసరమైన వరీస్ పెట్టుకోకండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.